ఈ వీడియోలో వచ్చేసి గవర్నర్ది నేర్చుకుందాము. మనం గవర్నర్ది చూస్తే బెస్ట్ ప్రెసిడెంట్ లాగా గవర్నర్ కూడా, కానీ గవర్నర్కి 2 రోల్ ఉంటుంది. ఒకటి ఏంటంటే ఏజెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్గా వర్క్ చేస్తాడు. 2 జస్ట్ పొజిషనల్ హెడ్, సెరిమోనల్ హెడ్గా ఉంటాడు. పార్ట్ 6 స్టేట్ గవర్నమెంట్తో డీల్ చేస్తుంది. మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో పార్ట్ 6 153 to 167 ఆర్టికల్స్ ఉంటాయి అన్నట్టు. ఎగ్జిక్యూటివ్ స్టేట్లో ఎవరంటే గవర్నరు, చీఫ్ మినిస్టరు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అడ్వకేట్ జనరల్, వీళ్ళందరూ అన్నట్టు. గవర్నర్ని ఎలక్ట్ ఏం చేయరు, డైరెక్ట్ ఇండైరెక్ట్ అట్లా ఏమి ఉండదు. గవర్నర్ ప్రెసిడెంట్ అపాయింట్ చేసుకుంటాడు తనకి ఇష్టం వచ్చినప్పుడు, తన అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్. అండ్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే 79లో ఆఫీస్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్ అనేది ఇది ఎంప్లాయ్మెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కింద, ఇది ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ అని చెప్పింది. ఇది అండర్ ద కంట్రోల్ ఆర్ సబార్డినేట్ టు సెంట్రల్ గవర్నమెంట్ కాదు, ఇది ఎంప్లాయ్మెంట్ కాదు, ఇది ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీసు, నాట్ అండర్ ద కంట్రోల్ ఆర్ సబార్డినేట్ టు సెంట్రల్ గవర్నమెంట్. డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఏమనుకుంది అంటే డైరెక్ట్ ఎలక్షన్ పెట్టాలి గవర్నర్కి, యూనివర్సల్ సఫ్రేజ్ మీద అని చెప్పింది. కానీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏం చెప్పింది అంటే ఇప్పుడు ఉన్నది అవసరం లేదు ఎలక్షన్ గవర్నర్కి అని చెప్పింది డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్. ఎందుకు అంటే డైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ గవర్నర్ అనేది ఇస్ ఇన్కంపిటబుల్. పార్లమెంటరీ సిస్టంలో మళ్ళీ గవర్నర్కి ఎలక్షన్స్ ఏంటి అని అట్లని. మోడ్ ఆఫ్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఇస్ మోర్ లైక్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది గవర్నర్కి, సీఎంకి అప్పుడు ఎలక్షన్స్ అంటే. గవర్నర్ అనేది జస్ట్ కాన్స్టిట్యూషనల్ నామినల్ హెడ్డే, అతనికి ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరమే లేదు, ఎక్కువ మనీ వేస్ట్ అన్నట్టు. సో అలా అదే అన్నట్టు. ఇంకా ఎలక్షన్స్ ఏమొస్తాయి, ఎలక్షన్ ఆఫ్ ఎ గవర్నర్, ద ఎలక్షన్ ఆఫ్ ఎ గవర్నర్ వుడ్ బి ఎంటైర్లీ ఆన్ పర్సనల్ ఇష్యూస్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్. అందులో ఏం లేదు. గవర్నర్ జనరల్, ఎలక్టెడ్ గవర్నర్ న్యాచురల్లీ బిలాంగ్స్ టు ఏ పార్టీ, కానీ గవర్నర్ న్యూట్రల్గా ఉండాలి అని చెప్పి అట్లా ఎలక్షన్ పొలిటికల్ స్టెబిలిటీని అఫెక్ట్ చేస్తుంది. ద చీఫ్ మినిస్టర్ తన ఎవరికి ఇష్టమైతే అలా ఎలక్షన్స్ ఏం బెటర్. సో అమెరికన్ మోడల్ లాగానే దేర్ఫోర్ అమెరికన్ మోడల్ వేర్ ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఈజ్ అమెరికన్ మోడల్లో వేర్ ద గవర్నర్ ఆఫ్ స్టేట్ డైరెక్ట్ ఎన్నుకుంటారు అన్నట్టు. అమెరికాలో గవర్నర్ని ఎన్నుకుంటారు డైరెక్ట్లీగా. ఇది డ్రాప్డ్ ద కెనడియన్ మోడల్. అమెరికాలో గవర్నర్ని ఎన్నుకుంటారు. కాకపోతే అది మనం ఇప్పుడు ఇండియాలో ఫాలో, కెనడాది ఫాలో అవుతున్నాం. కెనడాలో అక్కడ ఏం లేదు, అపాయింట్ చేస్తారు. కెనడాలో ప్రొవిన్స్, గవర్నర్ ఆఫ్ ఎ ప్రొవిన్స్ ఈస్ అపాయింటెడ్ బై ద గవర్నర్ జనరల్ సెంటర్, ఇది అన్నట్టు. ఇది మన కాన్స్టిట్యూట్ అసెంబ్లీ యాక్సెప్ట్ చేశారు. కాన్స్టిట్యూషన్ అనేది 2 క్వాలిఫికేషన్స్ పెట్టింది గవర్నర్ ఉండడానికి. సిటిజన్ ఆఫ్ ఇండియాలో ఉండాలి, 35 years ఏజ్ అయి ఉండాలి, 2 కన్వెన్షన్స్ కూడా డెవలప్ అయినాయి ఈ రిగార్డ్లో. ఇతను అవుట్ సైడర్గా ఉండాలి, అంటే వేరే స్టేట్ అతనైతే బాగుంటుంది అని చెప్పి అన్నారు అన్నట్టు. సో లోకల్ పాలిటిక్స్ గురించి ఫ్రీగా అంత పాలిటిక్స్లో ఇన్వాల్వ్ కాకుండా ఉంటాడు అన్నట్టు. సెకండ్ ఏంటంటే గవర్నర్ అపాయింట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ అనేటానికి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ని కన్సల్ట్ చేయాలి. సో ఏంటంటే స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ మెషర్ ఇన్ ద స్టేట్ ఎన్ష్యూర్ చేస్తారు. కానీ హౌవెవర్ బోత్ ద కన్వెన్షన్స్ చాలాసార్లు వైలేట్ చేశారు. ఇది జస్ట్ కన్వెన్షన్సే. కండిషన్స్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్స్ ఆఫీస్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ అనేది కొన్ని కండిషన్స్ పెట్టింది ఫర్ ద గవర్నర్ ఆఫీస్కి. ఈ షుడ్ నాట్ బి ఏ మెంబర్ ఆఫ్ ఐదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ ఏ హౌస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. హౌస్ ఆఫ్ పార్లమెంట్, హౌస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ అని ఒకవేళ ఎవరైనా అపాయింట్ అంటే తను ఇంకా ఒకవేళ గవర్నర్ సీట్కి వచ్చినప్పటి నుంచి ఇంకా అది వ్యాకెంట్ అయినట్టే. ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండొద్దు. ఈస్ ఎంటైటిల్డ్ వితౌట్ పేమెంట్ ఆఫ్, ఒక రాజ్ భవన్ ఒక లోక్ భవన్గా మార్చారు ఇప్పుడు అది రీసెంట్గా. అది ఒక ఇల్లు ఇస్తారు అన్నట్టు నాకు, ఇంకా జీతం కూడా బాగుంటుంది. వెన్ ద పర్సన్ ఈస్ అపాయింటెడ్ as a గవర్నర్ ఆఫ్ 2 or more స్టేట్స్ అయితే వాళ్ళ 2 స్టేట్స్ కలిపి షేర్ చేసుకుంటారు, అది ప్రెసిడెంట్ డిటర్మైన్ చేస్తాడు. వేరీ చేయలేమని చెప్పు, తగ్గకూడదు ఆఫీస్లో వేరే అనుకుంటూ. ప్రెసిడెంట్ లాగా గవర్నర్ కూడా నెంబర్ ఆఫ్ ప్రివిలేజెస్, ఇమ్యూనిటీస్ ఉంటుంది. పర్సనల్ ఇమ్యూనిటీ కూడా ఉంటుంది. ఈ ఎంజాయ్స్ పర్సనల్ ఇమ్యూనిటీ ఫ్రమ్ లీగల్ లయబిలిటీ ఫర్ హిస్ ఆఫీషియల్ యాక్ట్స్. పర్సనల్ ఇమ్యూనిటీ he enjoys personal immunity from
లీగల్ లయబిలిటీ ఫర్ ఈస్ అఫీషియల్ యాక్ట్స్. ఈ టర్మ్ ఆఫ్ ఆఫీస్లో ఏదైనా క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉన్నా కూడా ఇమ్యూన్ అవుతాడు. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హిస్ పర్సనల్ యాక్ట్స్ అయినా సరే క్రిమినల్, అతను అరెస్ట్ చేయలేము, ఇంప్రిజన్ చేయలేము. కానీ 2 months నోటీస్ ఇచ్చేసి సివిల్ ప్రొసీడింగ్స్ అయితే ఇనిషియేట్ చేయొచ్చు అన్నట్టు అగెన్స్ట్ హిమ్ డ్యూరింగ్ ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హిస్ పర్సనల్ యాక్ట్స్ అయితే 2 months నోటీస్ ఇవ్వాలి. ఆఫీస్కి రాకముందు ఓత్ మేక్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్ ఓత్ ఆర్ అఫర్మేషన్. ఇన్ హిస్ ఓత్ ద గవర్నర్ ఏమో స్వేర్ చేస్తాడంటే టు ఫెయిత్ఫుల్లీ ఎగ్జిక్యూట్ ద ఆఫీస్, to faithfully execute the office, to preserve, protect and defend the constitution and the law, to devote himself to the service and well-being of the people of the state. The oath of office to the governor is administered by the Chief Justice of the concerned state high court and is an options the senior most judge of the ఓత్ జనరల్గా ఎవరు చేస్తారు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ అన్నట్టు, లేకపోతే ఇంకేదైనా సీనియర్ మోస్ట్ జడ్జి అన్నట్టు. టు ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద లా, టు డివోట్ హిమ్సెల్ఫ్ టు ద సర్వీస్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ every person discharging the functions of the governor also undertakes the similar oath and affirmation ఇదన్నట్టు. The term of governor's office. A governor అనేది holds office for a term of 5 years from the date on which he enters upon his office. A governor holds office for a term of 5 years ఉంటాడు. ఈ టర్మ్ ఆఫ్ 5 years సబ్జెక్ట్ టు ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అన్నట్టు. సో ఎనీ టైంలో రిజైన్ చేయొచ్చు, ఫర్దర్ ఏ టైంలో రిజైన్ కూడా చేయొచ్చు. ప్రెసిడెంట్కి రాసి రిజైన్ చేయొచ్చు. ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సుప్రీంకోర్టు ఏమని చేసిందంటే ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనేది ఇస్ నాట్ జస్టిసియబుల్. ద గవర్నర్ హెస్ నో సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ కేమ్. సుప్రీంకోర్టు ఏమని చేసిందంటే ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనేది ఇస్ నాట్ జస్టిఫియబుల్. గవర్నర్కి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఏం లేదు, నో ఫిక్స్డ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ కూడా లేదు. తన రిమూవ్ చేయొచ్చు ప్రెసిడెంట్ ఏ టైంలో అన్నా. ఇదన్నట్టు. కాన్స్టిట్యూషన్ డస్ నాట్ లేస్ డౌన్ ఎనీ గ్రౌండ్స్ ఆన్ విచ్ గవర్నర్ మే బి రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్. ఏ గ్రౌండ్స్ ఏం లేదు. హెన్స్ నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ హెడెడ్ బై విపి సింగ్ asked all the governors to resign as they are appointed by Congress government. Eventually some of the governments were replaced and some were allowed to continue. Same thing repeat అయింది 1991లో. పివి నరసింహారావు గారు వచ్చినప్పుడు 14 గవర్నర్స్ని చేంజ్ అయ్యారు. సో కాన్స్టిట్యూషన్ ఏ గ్రౌండ్స్ లేదు గవర్నర్ రిమూవ్ చేయడానికి. ద ప్రెసిడెంట్ ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు ఒక గవర్నర్ ఇంకో స్టేట్కి రెస్ట్ ఆఫ్ ద టర్మ్కి. ఫర్దర్ ఏ గవర్నమెంట్ ఎవరి టర్మ్ ఎక్స్పైర్ అయినా సరే తన అదే స్టేట్లో మళ్ళీ పెట్టొచ్చు అన్నట్టు. గవర్నర్ అటనే కెన్ హోల్డ్ ఆఫీస్ బిహైండ్ హిస్ టర్మ్ ఆఫ్ 5 years ఉండొచ్చు అంటిల్ సక్సెసర్ అస్యూమ్స్ ఛార్జ్. అండర్లయింగ్ ఐడియా ఏంటంటే దెర్ మస్ట్ బి ఏ గవర్నర్ ఇన్ ద స్టేట్ అండ్ దెర్ కెనాట్ బి ఏ ఇంటర్రెగ్నమ్ INTRREGNUM. The President can make such a provision as he thinks fit for the discharge of the functions of the governor in any contingency not provided in the Constitution. For example, the death of the sitting President can make such provision as he thinks fit for the discharge of the functions of the governor in any contingency not provided for in the ఒకవేళ సిట్టింగ్ గవర్నర్ డెత్ అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ కన్సర్న్డ్ కోర్ట్ టెంపరీగా అపాయింట్ చేయొచ్చు గవర్నర్ కింద. పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నర్ చూసుకుంటే గవర్నర్ అనేటనే జస్ట్ ఎగ్జిక్యూటివ్కి, లెజిస్లేటివ్, ఫైనాన్షియల్, జ్యుడిషియల్ పవర్స్కి కొంచెం ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఈక్వల్ ఉంటుంది. కాకపోతే నో డిప్లొమాటిక్, మిలిటరీ ఆర్ ఎమర్జెన్సీ పవర్స్ ఉండవు. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ పవర్ చూసుకుంటే అన్ని ఎగ్జిక్యూటివ్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఫార్మలీ తన నేమ్ పిన్న తీసుకుంటే అన్నట్టు తన రూల్స్ చేయొచ్చు. స్పెసిఫైయింగ్ ద మేనర్ ఇన్ విచ్ ద ఆర్డర్స్ అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ మేడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ నేమ్స్ షాల్ బీ అథెంటికేటెడ్. He can make rules for more convenient transaction of the business of a state government and for the allocation among the ministers of the said business. చీఫ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తాడు, వేరే మినిస్టర్స్ని అపాయింట్ చేస్తాడు. దే హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ హిస్ ప్లెషర్ అన్నట్టు. ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కూడా ఉండాలి ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో, మధ్యప్రదేశ్లో, ఒడిశాలో. ద స్టేట్ ఆఫ్ బీహార్ వాస్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ దిస్ ప్రొవిజన్. బీహార్ని తీసేశారు. ట్రైబల్ మినిస్టర్ ఉండాలి ఎక్కడ? ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశాలో.
ఇదన్నట్టు స్టేట్ ఆఫ్ బీహార్ అంతకుముందులో ట్రైబల్ మినిస్టర్ ఉండాలి, తను తీసేశారు, అక్కడ ట్రైబల్స్ లేరని చెప్పి. సో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశాలో అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఏ స్టేట్ని అపాయింట్ చేస్తాడు, తన రెన్యూమరేషన్ డిటర్మైన్ చేస్తాడు. అడ్వకేట్ జనరల్ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ గవర్నమెంట్. అడ్వకేట్ జనరల్ని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని కూడా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని చేస్తాడు. తన సర్వీసు, టెన్యూరు అవన్నీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కెన్ బి రిమూవ్డ్ ఓన్లీ ఇన్ మ్యానర్. అపాయింట్ చేసేదైతే ఎవరు, ఇతను గవర్నర్ అపాయింట్ చేస్తారు స్టేట్. కానీ రిమూవ్ చేసేది మాత్రం ఒక ఆన్ ద గ్రౌండ్స్ అండ్ ఆన్ ద లైక్ మేనర్ అండ్ ఆన్ గ్రౌండ్స్ లైక్ జడ్జ్ ఆఫ్ ఏ హైకోర్ట్ ఒక జడ్జి లాగానే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని తీయడానికి ఉంటుంది. చైర్మన్ ఇంకా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళని అపాయింట్ చేస్తాడు, కానీ వాళ్ళని రిమూవ్ చేసేది మాత్రం ప్రెసిడెంట్. ఎస్పీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఉంటాయి కదా, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని వీళ్ళని అపాయింట్ ఏమో గవర్నర్ చేస్తాడు, రిమూవ్ ఏమో ప్రెసిడెంట్ చేస్తాడు. ఇది అన్నట్టు రిమూవ్ ఏమో ప్రెసిడెంట్ చేస్తాడు ఇట్లా అన్నట్టు. He can seek any information relating to the administration of the affairs of the state and proposals for legislation from the Chief Minister. He can require the Chief Ministers to submit for the consideration of the Council of Ministers any matter on which a decision has been taken by a minister but which is తను చీఫ్ మినిస్టర్ని అడగొచ్చు టు సబ్మిట్ ఫర్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సబ్మిట్ చేయమని చెప్పి ఏదైనా మ్యాటర్ మీద ఒక మినిస్టర్ డిసిషన్ తీసుకుంటే. ఇంపోజిషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ రికమెండ్ చేయవచ్చు ప్రెసిడెంట్కి. కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేయమని చెప్పొచ్చు. ప్రెసిడెంట్ రూల్ జరుగుతున్న టైంలో గవర్నర్ అనేదాన్ని ఎంజాయ్స్ ఎక్స్టెన్సివ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అండ్ ఏజెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ రూల్ అప్పుడు గవర్నర్ ఏజెంట్ ఆఫ్ ప్రెసిడెంట్గా చాలా పవర్స్ ఉంటాయి తనకు. ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇన్ ద స్టేట్స్గా యాక్ట్ చేస్తాడు. CHANCELLOR ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇన్ ద స్టేట్. ఈ ఆల్సో అపాయింట్స్ వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇన్ ద స్టేట్స్. వైస్ ఛాన్సలర్స్ని కూడా అపాయింట్ చేస్తాడు అన్నట్టు తను. లెజిస్లేటివ్ పవర్స్ చేస్తే గవర్నర్ అన్నట్టు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ అన్నట్టు. ఇన్ దట్ కెపాసిటీ తనకు కొన్ని ఏముంటాయంటే సమోన్ ఆర్ ప్రొరోగ్ ద స్టేట్ లెజిస్లేచర్ అండ్ డిసాల్వ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. స్టేట్ లెజిస్లేచర్ని కమెన్స్మెంట్ ఆఫ్ ఫస్ట్ సెషన్ ఎలక్షన్ తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా అలౌన్స్ చేస్తాడు. మెసేజెస్ పంపించవచ్చు హౌస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్కి విత్ రెస్పెక్ట్ టు ఏ బిల్ పెండింగ్ ఇన్ ద లెజిస్లేచర్ ఆర్ అదర్వైజ్. ఎనీ మెంబర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీని ప్రెసైడ్ చేయడానికి అపాయింట్ చేయవచ్చు. ఎప్పుడైతే స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ లేకుంటే స్టేట్ లెజిస్లేచర్ కౌన్సిల్లో కూడా సేమ్ 1/6 ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ SLCని ఫ్రమ్ అమాంగెస్ట్ నాలెడ్జ్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ లిటరేచర్, సైన్స్, ఆర్ట్, కోఆపరేటివ్ మూమెంట్ అండ్ సోషల్ సర్వీస్. లిటరేచర్, సైన్స్, ఆర్ట్, కోఆపరేటివ్ మూమెంట్ అండ్ సోషల్ సర్వీస్ అన్నట్టు. ఈ కెన్ నామినేట్ 1 member టు ద స్టేట్ లెజిస్లేచర్ అసెంబ్లీ ఫ్రమ్ ఆంగ్లో కమ్యూనిటీ నుంచి 1 నెంబర్ని పెట్టవచ్చు అన్నట్టు. ఆన్ ద క్వశ్చన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ ఇన్ స్టేట్ లెజిస్లేషన్ ఇన్ కన్సల్టేషన్ విత్ ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేయొచ్చు. ఎప్పుడైతే బిల్లు గవర్నర్కి పంపిస్తారో తనతో ఏమిటంటే అసెంట్ ఇవ్వచ్చు, అట్లే విత్ హోల్డ్ పెట్టవచ్చు, రిటర్న్ ద బిల్ కూడా చేయొచ్చు ఫర్ ద రీకన్సిడరేషన్ ఆఫ్ లెజిస్లేచర్. మళ్ళీ కానీ పాస్ అయిందనుకో వితౌట్ అమెండ్మెంట్స్ గవర్నర్ ఇవ్వాల్సిందే, లేకపోతే ప్రెసిడెంట్ కూడా రిజర్వ్ చేయొచ్చు. ఇన్ వన్ కేస్ సచ్ రిజర్వేషన్ ఈస్ అబ్లిగేటరీ. ఒక కేసులో మాత్రం అబ్లిగేటరీ. ఏ కేసులో అంటే పక్కా పంపించాలి ప్రెసిడెంట్కి. వెన్ ద బిల్ పాస్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్స్ ఎండేంజర్స్ ద పొజిషన్ ఆఫ్ ద స్టేట్ హైకోర్టు ఒక పొజిషన్ని ఎండేంజర్ చేస్తే దాన్ని బిల్లు చేస్తే దాన్ని ప్రెసిడెంట్కి పంపించాలి పక్కా. గవర్నర్ కెన్ ఆల్సో రిజర్వ్ ద బిల్ ఇఫ్ ఇట్స్ ద ఫాలోయింగ్ నేచర్. గవర్నర్ ఇంకెప్పుడు రిజర్వ్ చేయొచ్చు అంటే అల్ట్రా వైర్స్ అంటే ఏంది, ప్రొవిజన్ ఎగెనిస్ట్ ద కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు కూడా పంపించాలన్నట్టు. సో హైకోర్టు పొజిషన్ని మనం మారుస్తూ చేసినప్పుడు కానీ, కాన్స్టిట్యూషన్ ఒక ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కి ఎగెనిస్ట్గా పోయినా కానీ, DPSPకి అపోజ్ చేసినా కానీ, ఇంట్రెస్ట్ ఆఫ్ కంట్రీకి ఎగెనిస్ట్గా చేసినా కానీ, గ్రేవ్ నేషనల్ ఇంపార్టెన్స్ చేసినా కానీ, కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ ప్రాపర్టీ, డీలింగ్ విత్ కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ ప్రాపర్టీ అండర్ ఆర్టికల్ 31A కింద కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ ప్రాపర్టీ అయితే దాన్ని ప్రెసిడెంట్కి గవర్నర్ పంపించవచ్చు అన్నట్టు.
తన ఆర్డినెన్సెస్ ఎప్పుడైతే అసెంబ్లీ ఉండదో అప్పుడు ఇష్యూ వచ్చినట్టు ఈ ఆర్డినెన్సెస్ 6 వీక్స్ లోపు రీఅసెంబ్లీ అప్పుడు అప్రూవ్ చేయాలి. విత్డ్రా కూడా చేయొచ్చు. ఆర్డినెన్స్ ఎనీ టైంలో విత్డ్రా చేయొచ్చు. విత్డ్రా ఎనీ టైం ఆర్డినెన్స్ని. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ గవర్నమెంట్. ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్స్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కాగ్ రిపోర్ట్స్ స్టేట్ లెజిస్లేచర్ ముందర పెడతాడు. ఫైనాన్స్ పవర్ వేస్తే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బడ్జెట్ స్టేట్ అసెంబ్లీలో పెడతాడు. మనీ బిల్స్ అనేటివి ఇతని ప్రియర్ రికమెండేషన్తోనే ఇంట్రడ్యూస్ చేయాలి. నో డిమాండ్ ఫర్ గ్రాంట్ కెన్ బి మేడ్ ఎక్సెప్ట్ ఆన్ హిస్ రికమెండేషన్. హీ కెన్ మేక్ అడ్వాన్సెస్ అవుట్ ఆఫ్ ద కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ద స్టేట్ టు మీట్ ఎనీ అన్ఫోర్సీన్ ఎక్స్పెండిచర్. He can make advances out of the contingency fund of the state. ఫైనాన్స్ కమిషన్ పెడతాడు ఎవ్రీ 5 yearsకి. దేనికంటే పంచాయత్ యొక్క ఫైనాన్షియల్ పవర్స్ మున్సిపాలిటీస్ చూడడానికి ఫైనాన్స్ కమిషన్ అన్నట్టు. సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్కి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ డిఫరెన్స్ ఉంటుంది. మరి జ్యుడిషియల్ పవర్స్ చూసుకుంటే ఈ కెన్ గ్రాంట్ పార్డన్స్, రిప్రైవ్స్, రిస్పైట్స్ and remissions, REMISSION, remissions of punishment or suspend, remit and commute the sentence of any person convicted of any offence against law relating to a matter to which the executive power of state exempts. ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ స్టేట్ వచ్చిన ఆ జ్యూరిస్డిక్షన్లోనే పార్డన్స్ చేయొచ్చు, రిప్రైవ్స్ చేయొచ్చు, రిస్పైట్స్ చేయొచ్చు, రెమిషన్ చేయొచ్చు, రెమిషన్ ఆఫ్ పనిష్మెంట్ or suspend, remit and commute the sentence of any person. ఈజ్ కన్సల్టెడ్ బై ద ప్రెసిడెంట్ వైల్ అపాయింటింగ్ జడ్జెస్ ఆఫ్ ద కన్సర్న్డ్ హైకోర్టు. జడ్జెస్ హైకోర్టు చేసేటప్పుడు గవర్నర్ని ప్రెసిడెంట్ గారు కన్సల్ట్ చేస్తారు. అపాయింట్మెంట్స్, పోస్టింగ్స్ అండ్ ప్రమోషన్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ జడ్జెస్ని చేస్తాడు ఇన్ కన్సల్టేషన్ విత్ హైకోర్టు. హైకోర్టుని అడిగి డిస్ట్రిక్ట్ జడ్జెస్ని తన ప్రమోషన్స్ కానీ అపాయింట్మెంట్స్ కానీ అవన్నీ డీల్ చేస్తారు. అపాయింట్స్ పర్సన్స్ టు ద జ్యుడిషియల్ సర్వీస్ ఆఫ్ ద స్టేట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద స్టేట్ హైకోర్ట్ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నట్టు. ఇప్పుడు వీటో పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ చూసుకుంటే కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ గవర్నర్ చూద్దాం. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్లమెంటరీ గవర్నర్ ఉంది కాబట్టి గవర్నర్ అంటారు నామినల్ హెడ్. గవర్నర్ హ్యాస్ టు ఎక్సర్సైజ్ పవర్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అడిగే చేయాలి. ఎక్సెప్ట్ ఇన్ మ్యాటర్స్ ఇన్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ టు యాక్ట్ ఇన్ హిస్ ఓన్ డిస్క్రిషన్. విత్ అడ్వైస్ లేకుండా కొన్ని మ్యాటర్స్తో తప్ప అన్ని మ్యాటర్స్లో మ్యాక్సిమం. కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ గవర్నర్లో పర్టికులర్ రిఫరెన్స్ ఇప్పుడు ఆర్టికల్ 154